చూడండి ఎలా పడుతుందో. ఇది పెళ్లి చేసుకొని దీన్ని ఉంచుకున్నాడండి. కూతురు అండి, కూతురు ఉంది. ఈ సిగరెట్ చూడండి. ప్రైవేట్ ప్రాపర్టీలో ఎలా వస్తారండి? మాట్లాడకు నువ్వు. సంసారం నాశనం చేస్తా నువ్వు. 3-4 సంవత్సరాలు వదిలేస్తే ఇంట్లో ఒకరు కూర్చోవాలి పడతారు. మీడియా ఉందని కొట్టలేను అనుకుంటున్నామేమో. ఆడదాన్ని కొట్టే సంస్కారం చూడండి ఎలా పడుతుందో. ఇది పెళ్లి చేసుకొని దీన్ని ఉంచుకున్నాడండి. కూతురు అండి, కూతురు ఉంది. ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్న వెంకట సాయి తేజ ఆర్టీవీకి అందుబాటులో ఉన్నారు. మా ప్రతినిధి శివరామకృష్ణ పూర్తి సమాచారం అందిస్తారు. శివరామకృష్ణ, ఏమంటున్నాడు వెంకట సాయి తేజ? రోహిత్, ఇప్పుడు మనం ఎవరైతే నక్షత్రం ఉందో నక్షత్ర భర్త అయిన వెంకట సాయి తేజ అయితే మనతో పాటు ఉన్నారు. వెంకట సాయి తేజ అయితే ఈ విషయంలో అయితే ఇది కోర్టులో ఉంది కేసు, మేము ఆల్రెడీ అటెండ్ అవుతున్నాం అంటున్నారు. మనతో పాటు వెంకట సాయి తేజ ఉన్నారు. వెంకట సాయి తేజతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రోహిత్ లైవ్లో ఉన్నారు. హలో 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 వెంకట సాయి తేజ్ గారు చెప్పండి. వెంకట సాయి తేజ్ గారు, నా మాట వినిపిస్తుందా మీకు? వినిపిస్తాను, చెప్పండి. హలో వెంకట సాయి తేజ్ గారు, ఎందుకు మీ ఒకసారి రోహిత్ చెప్పండి. శివరామకృష్ణ ఫోన్ ఇవ్వండి, ఇప్పుడు మీ వాయిస్ వస్తుంది. యాంకర్ రోహిత్ హలో 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 ఎందుకండి మీ కట్టుకున్న భార్యకు అన్యాయం చేసి ఎందుకు మీరు వేరే మహిళతో ఉంటున్నారు? వెంకట సాయి తేజ్ గారు, అన్యాయం మీరు ఎలా డిసైడ్ చేశారండి? మీరు ఎలా డిసైడ్ చేశారు? మీ భార్య కదా అంటున్నారు. అది అంటే అంటున్నారు అని అడగండి. మీరు డైరెక్ట్ గా స్టేట్మెంట్ పాస్ చేస్తున్నారు. అంటే మీ భార్య చెప్పింది అబద్ధమా? మరి అబద్ధమే కదండి. అబద్ధం కాబట్టే కదా కోర్టులో ఉన్నదానికి ఇక్కడ తీసుకొచ్చి గొడవ. ఇదంతా డబ్బు కోసమే కదా. ఒక విషయం కన్ఫర్మ్ చేయండి, ఇప్పుడు మీరు వేరే మహిళతో ఉన్నప్పుడు మీ భార్య మీపై దాడి చేశారనేది వాస్తవమా అబద్ధమా? ఇది ఆఫీస్ అండి, ఇందులో మహిళలే కాదు మగవాళ్ళు కూడా ఉన్నారు. మీరు ఎలా పిక్చరైజ్ చేస్తే అలా పిక్చరైజ్ అవుతుంది. ఇది ఆఫీస్, ఇది ఇల్లు కాదు. ఓకే, ఇక్కడ ఇది హోటల్ రూమ్ కాదు. ఇది హోటల్ రూమ్. మీ భార్య వచ్చి ఓపెన్ చేసేటప్పటికి ఆ చీకటి గదిలో మీరున్నారు, అక్కడ ఇంకొక మహిళ కూడా ఉన్నారు. చీకటి గది ఏంటంటే మొత్తం మీ భార్య లోపల లైట్లు లేవు. అదే లైట్స్ ఉన్నాయండి. అది ఆఫీస్ రూమ్ అండి, లైటింగ్ ఉంది. అది ఆఫీస్ రూము, టేబుల్ ఉంది, అన్నీ ఉన్నాయి. అక్కడ సిస్టమ్స్ ఉన్నాయి, టేబుల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఓకే సరే, ఏంటి అసలు మీ భార్య ఎందుకు మీపై ఆరోపణలు చేస్తున్నారు? అది ఆమెనే అడగాలండి. ఆమె 4 ఏళ్ళ నుంచి చేస్తానే ఉంది. కోర్టులో చేసింది, పోలీస్ స్టేషన్లో చేసింది. బ్యాక్గ్రౌండ్లో బయటకి ఇలా చేసి బ్యాక్గ్రౌండ్లో డబ్బులు